కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెంటర్లను లేటుగా ప్రారంభించి దాదాపు 40% వరి ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసేలా చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యంకు రైతుల ఖాతాలో ప్రభుత్వం వెంటనే డబ్బులు జమ చేయాలని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ శీలం స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే అన్వర్, ఎండి జహంగీర్, నాయకులు కోడే శ్రీనివాస్, పల్లి సత్యం, కంచం నరసింహులు, శేఖర్ చారి, మొలిగే మహేందర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పైసలు వెంటనే వడ్లు ఎంత కొనుగోలు చేసిన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వడ్లు ఎంత కొనుగోలు చేసిన వెంటనే ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, రైతుల్ని మోసం చేస్తున్న ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, రైతుల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమా, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న, జై. పెట్టుబడి అందిస్తున్నారు. రైతు బంధు ద్వారా కేసీఆర్ గారు ఎకరాకు 5,000 ఇస్తే మేము ఎకరాకు సంవత్సర కాలానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు రాష్ట్ర రైతాంగానికి పూర్తి స్థాయిలో కూడా సుమారు 40 నుంచి 50% వరకు కూడా రైతు బంధు కూడా ఎక్కడ కూడా మీరు అందించలేదు. దాంతో పాటుగా సకాలంలో రైతాంగానికి ఎరువులు కూడా అందించకుండా మీరు ఇచ్చేటువంటి నీళ్ళ విషయంలో రైతాంగానికి నీళ్ళ విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి రాష్ట్ర రైతాంగం వడ్లను పండిస్తే అట్లాంటి ఆ పండించినటువంటి వడ్డలు ఏదైతే ఉందో ధాన్యం కొనేటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వడ్లు కోతలు కోసి 2 నుంచి 3 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి వరి ధాన్యం ఎక్కడికక్కడ అల్లారం పెట్టే వరి ధాన్యం ఉంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు జరగలేదు. దాంతో పాటుగా మీరు ఏమైతే ఇంతవరకు ఇంత ధాన్యం సేకరించారో దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఎక్కడ కూడా బయట పెట్టలేదు. సరే, సేకరించిన ధాన్యం ఏదైతే ఉందో అది దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా చెల్లించలేదు. అంటే పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వడ్లు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. వడ్లను కొనుగోలు సెంటర్లే లేటుగా ప్రారంభించి దళారీ వ్యవస్థను ఆనాడు స్టార్టింగ్ చేసినప్పుడు దళారీ వ్యవస్థను ప్రోత్సహించేటువంటి పని ఎన్నుకుంటూ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇవాళ వడ్ల కొనుగోలు కూడా మొత్తం పూర్తిగా కూడా మందకొడిగా సాగుతూ ఉంది. ఓ దిక్కు ప్రతిరోజు వర్షాలు పడతా ఉంటాయి, వడ్లు తడుతూ ఉన్నాయి, ఎండుతూ ఉన్నాయి, రైతన్నలు హరికోస పడుతున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనబడుతుంది. యావత్ తెలంగాణ కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు. రైతు దగ్గర వడ్లు కొనుగోలు చేసి ఫస్ట్ గోదాములకు తరలించినారు, తర్వాత కొన్ని వడ్లను రైస్ మిల్లులకు తరలించినారు. రైతులకు ఇప్పటికి కూడా సక్రమంగా డబ్బులు పడతలేవు. దాదాపు ముస్తాబాద్ మండలంలో 2,50,000 క్వింటాలు కొనాలని చెప్పి ఒక వినికిడి వినిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా 1,00,000 క్వింటాలకు కూడా డబ్బులు పడని పరిస్థితి. కావాలంటే మీరు కూడా తెలుసుకోవచ్చు, అధికారులందరూ కూడా. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతుల్ని పూర్తిగా ముంచే ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులందరూ కూడా తెలుస్తూ ఉన్నది. మీరు కొనుగోలు చేసినటువంటి వడ్లకు వారం రోజుల లోపల ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి. కానీ చెల్లించే పరిస్థితి లేదు. మొన్నటి వరకు కూడా డబ్బులు చెల్లించలేదు. 20-25 రోజులకు డబ్బులు పడడం స్టార్ట్ అయింది. ఇది కనబడతా ఉంది పరిస్థితి. ఇప్పటికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని వేల క్వింటాలు కొన్నారో, ఎన్ని వేల క్వింటాలకు డబ్బులు ఇచ్చిరో, ఎన్ని వేల క్వింటాలు గోదాములకు తరలించినారో, ఎన్ని వేల క్వింటాలు రైస్ మిల్లులకు తరలించినారో ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు. ప్రజలకు క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వము రైతులకు డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి సక్రమంగా లేనందున ఇవన్నీ బయట పెడితే ఇన్ని వేల క్వింటాలు కొంటే మరి ఇన్ని వేల క్వింటాలకైతే ఇన్ని వేల క్వింటాలకు డబ్బులు ఎందుకు ఇచ్చారు, మరి మిగిలిన డబ్బులు ఎందుకు ఇస్తలేరని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తానటువంటి భయంతో ఎక్కడ కూడా కొనుగోలను బయట పెడతలేరు. ఇప్పుడు మా మండలంలో మాకు తెలిసిన లెక్కల ప్రకారము దాదాపు 2,50,000 క్వింటాలు కొన్నారట. ఇప్పటికి 1,00,000 క్వింటాలు కూడా డబ్బులు పడలేని పరిస్థితి. ఇది అధికారులు చెప్తలేరు, కానీ బయట నుంచి తెలిసినటువంటి సమాచారం.
ఇది ఈ రకంగా రాజన్న సిరిసిల్లలో జిల్లాలో ఉన్నది, నియోజకవర్గంలో ఈ రకంగా ఉన్నది, యావత్ తెలంగాణలో కూడా ఇదే రకంగా ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మేము రైతుల కోసం మేలు చేస్తాము, రైతులందరినీ కాపాడతామని రైతుల్ని వంచి రైతులను మోసం చేసి గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను విస్మరించారు. రైతుల్లో వాళ్ళ లోపల ఒక భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ వడ్లు ఈ యొక్క ప్రభుత్వానికి వడ్లు ఇస్తే కూడా డబ్బులు పడితేవో లేనటువంటి భయాందోళనలో రైతులు ఉండి రైతులంతా కూడా దళారీ వ్యవస్థకు కానీ రైస్ మిల్లలకు కానీ దాదాపు 60-70% వడ్లను ప్రైవేట్గా బయటకే అమ్ముకున్నారు. దాదాపు క్వింటాలకు 300-400 తక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఈరోజు రైతాంగం మొత్తము ఈ యొక్క యాసంగి పంటలో పూర్తిగా నష్టపోయినారు. ఎందుకంటే మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుంది కానీ ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు సమయానికి ప్రారంభించలేదు. ఈ దళారీ వ్యవస్థకు వడ్లమ్మడం ద్వారా రైతులు క్వింటాలకు 400-500 రూపాయల చొప్పున నష్టపోయారు. నష్టం మొత్తం పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలి. ఇలా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే మీకు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓలు ఎవరైతే ఉన్నారో ఏఈలను మొత్తం గ్రామ స్థాయిలో మొత్తం తిరుగుమనాలి. రైతులు ఎక్కడైతే రైస్ మిల్లలకు అమ్మిరో ఏమైతే అమ్మిరో ప్రైవేట్గా అమ్మిరో వాళ్ళందరి డాటా తీసుకోవాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎవ్వలాగైతే ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వ లెక్క ప్రకారము ధరను చెల్లించే విధంగా చూడాలి. ఏదైతే వాళ్ళకి తక్కువ డబ్బు రైస్ మిల్లలో కట్టిస్తారో ఆ డబ్బులు కూడా అవసరమైతే ప్రభుత్వం చెల్లించి రైతును ఆదుకోవాలి. ఇలా రైతును ముంచాలని చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి సరిహద్దులో మేము ఊకుండే ప్రసక్తి ఉన్నది. ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. రైతులకు ఇప్పుడు కొనుగోలు చేసిన వడ్లన్నిటి కూడా 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రోడ్ ఎక్కుతుంది, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాబా లేఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కొనుగోలు చేసిన వడ్లకు పైసలు వెంటనే, కొనుగోలు చేసిన వడ్లకు పైసలు వెంటనే, కొనుగోలు చేసిన వడ్లకు ప్రభుత్వం. కేసీఆర్ గారి నాయకత్వం.